అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. ఎప్పుడు కూడా ఏజెంట్ ద్వారా మీరు ప్రాపర్టీ కొంటున్నట్లయితే ఏజెంట్ పరిధి ఎంతవరకు ఉందో మీరు అంతవరకు ఉపయోగించండి. అలా కాకుండా మీరు తెలియకో తెలుసో ఎక్కువ అధికారాలు ఏజెంట్కి ఇచ్చినట్లయితే కొన్ని సందర్భాల్లో మోసపోయిన సంఘటనలు మనం ఎన్నో రోజు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు మోసపోకూడదు అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఏజెంట్ యొక్క ఆధార్ కార్డు మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అతనితో రిజిస్ట్రేషన్ రోజు విట్నెస్ సంతకం పెట్టించాలి. రేపు ఆ ప్రాపర్టీ లిటిగేషన్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఏదైనా ఏజెంట్ చెప్పే సమాధానం ఒకటే, నేను ప్రాపర్టీ చూపించాను, మీరు చూసి వెరిఫై చేసుకున్నారు, ఇందులో నా తప్పేం లేదు, నాకు సంబంధం లేదు అనే మాట మీరు వింటారు. కాబట్టి విట్నెస్ సైన్ పెట్టించుకోండి. అలాగే రేటు బేరమాడేటప్పుడు కూడా డైరెక్ట్ మీరు ఓనర్తో మాట్లాడండి. ఏజెంట్ మీద వదిలేస్తే ఏమవుద్దంటే ఎవరు కమిషన్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు లాభాలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీకు రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు మీరు మిగిల్చుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఓనర్తో మాట్లాడినట్టయితే. అసలు రేట్ ఏది ఉందో అదే ఓనర్ చెప్తాడు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ టెక్నిక్ ఉపయోగించమని నేను కస్టమర్లందరికీ చెప్తున్నానండి. నేను ఇప్పుడు రాజమండ్రిలో మాకు సిటీలో ప్రాపర్టీ కావాలండి, చాలా తక్కువలో కావాలి అని చెప్తూ ఉంటారు చాలామంది ఫోన్ చేసి. మరి రాజమండ్రి సిటీలో ప్రాపర్టీ అంటే ఎలా ఉంటుందంటే చిన్న చిన్న సందులు, చిన్న చిన్న వీధులు ఉంటాయి, కార్లు వెళ్ళవు, పెద్దగా పార్కింగ్ ప్లేసులు ఉండవు సిటీలో ఉన్న ప్రదేశాల్లో. అయితే నేను అలాంటి వాళ్ళ కోసం సిటీలోనే కావాలి అన్న వాళ్ళ కోసం మన దేవి చౌక్ దగ్గర లలిత జ్యువెలర్స్ అని ఉందండి, దాని ఆపోజిట్లో ఈ ఇల్లు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 48 లోతు, 12 వెడల్పు, 2 ఇల్లులండి. ఎదొక ఇల్లు, వెనకాల ఒక ఇల్లు, అంటే 64 గజాలు ఉన్నటువంటి 2 పాత ఇల్లులండి. అండి ఇది రోడ్డు కూడా చిన్నగా ఉంటుంది, బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది. దేవి చౌక్ లలిత జ్యువెలర్స్ ఎదురుగుంట వీధిలో ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది హాలు, 64 గజాలు కాబట్టి హాలు ఇలాగే ఉంటుందండి. దీనికి వీళ్ళు చక్కగా టైల్స్ అవి వేయించుకున్నారు, కిందంతా చాలా నీట్గానే ఉంది. వెనకాల ఒక రూమ్ ఇచ్చారండి. ఇప్పుడు హాల్ దాటిన తర్వాత వెనకాల ఒక రూమ్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 48 లోతు, 12 వెడల్పు అని చెప్పేసి. అలాగే ఇది అద్దెకిచ్చుకుంటే ఎదర ఇల్లు 4,000, వెనక ఇల్లు 4,000, 8,000 రూపాయలు అద్దె వస్తుందండి. కానీ ఓనర్సే ఉంటున్నారు దీంట్లో. దీనికి బోర్వెల్ అనేది లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర మఠం అనేది బాగా దగ్గరండి. మీరు చూస్తున్నది ఇది 2వ ఇల్లు అండి. వీళ్ళు ఎదర 2 బెడ్రూమ్లా వాడుతున్నారు, వెనకాల కిచెన్లో వాడుతున్నారు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టుకోవడం జరిగిందండి. ఇది పాత ఇల్లు అండి. ఇది పరమడ్ ఫేసింగ్ అండ్ పరమడ్ ఫేసింగ్ ఇది. ఇక్కడ ఇది కూడా వీళ్ళు బెడ్ కింద వాడుకుంటున్నారు, కిచెన్ కింద వాడుకుంటున్నారు. మీకు సిటీలోనే ఉండాలి, మాకు అవసరం అండి, మేము ఉంటాం పర్వాలేదు అని అనుకుంటే చాలా బెస్ట్ ఇల్లు అండి, చాలా మంచి ఇల్లు. లేదు మేము కొనుక్కొని పడగొట్టేసుకొని దీన్ని ఫ్రెష్గా కొత్తగా కట్టేసుకుంటాం అన్నా కూడా మీరు కట్టేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నాకు వాళ్ళు చెప్పిన రేట్ వచ్చి 40 లక్షల రూపాయలండి, డైరెక్ట్గా నాతో మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి మీరు రేటు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. నాది 2% కమిషన్ ఉంటుందండి. మీరు ఈ ప్రాపర్టీ చూడాలి అని అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే 1 అవర్ ముందు నేను వచ్చి చూపిస్తానండి. మరి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, నిజాయితీగా ఉన్న వీడియోలు మీరు చూసినప్పుడు కనీసం ఒక లైక్ చేయండి. పెద్దగా మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు.